నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను లలిత సహస్ర. దేవి నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. అయితే ఒక్కో రోజు ఒక్కొక్క అమ్మవారి ప్రతిరూపాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాము. అయితే ఆల్రెడీ మనము మొదటిగా ఈసారి అంటే ప్రతిసారి కూడా 9 నవరాత్రులు 9 రోజులు వచ్చేది. ఈసారి మాత్రం 11 రోజులు వచ్చింది కాబట్టి ఇంతకుముందు మాట్లాడుకున్నాం బాల త్రిపుర సుందరి, అంతేకాకుండా ఎక్స్ట్రాగా మహిషాసుర మర్దిని కూడా మనం పూజించుకుంటాం ఈ సంవత్సరం. ఇక మిగిలిన 9 అవతారాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించి అంతా కూడా ఈరోజు ఏ అమ్మవారు దేనికి ప్రతీక, దాని గురించి అంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రెండవ రోజు మనం పూజించుకున్న అమ్మవారు గాయత్రీదేవి, మూడవ రోజు అన్నపూర్ణదేవి. మరి వీరి యొక్క ప్రత్యేకత, నియమ నిష్టమాలు ఎలా ఉంటాయి, దీనికి మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా గురువు గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు గురువుగారు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువుగారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అయితే దేవీ నవరాత్రుల్లో ప్రముఖమైనటువంటి రెండవ రోజు, అసలు రెండవ రోజు మూడవ రోజు, ఈ రెండవ రోజు దేనికి ప్రతీక, అలాగే మూడవ రోజు దేనికి ప్రతీక, అమ్మవార్లు ఏ అమ్మవార్లను ఏ విధంగా పూజన చేయాలి? తప్పకుండా అమ్మ. రెండవ రోజు గాయత్రి చేస్తారు, మూడవ రోజు అన్నపూర్ణాదేవి. గాయత్రీ దేవిని ఆరాధన చేయడం వల్ల జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అంటే మనలో ఒక్కోసారి చూడండి, అజ్ఞానం కొద్దీ కొన్ని పనులు చేస్తూ ఉంటాం మనం. ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చేది గాయత్రి. అందుకే రోజు చూడండి, జపం చేసేవారు ప్రచోదయాత్ అనే మంత్రం గాయత్రి మంత్రంలో ఉంటుంది. అంటే నా యొక్క బుద్ధిని ప్రచోదితం చెయ్యవు. మనకందరికీ కావాల్సింది ఏంటి? ఆలోచన, జ్ఞానం వల్లే కదా మనం ఇంత ముందుకు వెళ్తూ ఉన్నాం. మనం ప్రతిదీ కనిపెట్టడం కానీ ఇవన్నీ కూడా. అయితే ఈ గాయత్రి చేసుకునే విషయంలో కొంతమందికి చూడండి, ఉపనయన సంస్కారాలు అంటారు, ఐడియా ఉందా మీకు? ఉపనయన సంస్కారాల్లో ప్రత్యేకంగా ఎవరికైతే ఉపనయన సంస్కారం ఉంటుందో వారిని ద్విజులు అంటారు. లలితా సహస్రనామాల్లో శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయే నమః అనే మంత్రం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ మంత్రాన్ని చేస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం, ముఖ్యంగా ఈ జ్ఞాన సంబంధించిన అనుగ్రహం ఎక్కువగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. ద్విజులు అంటే 2 జన్మలు ఉన్నవారు. మరి ఉపనయన సంస్కారం ఉండేవారిని 2 జన్మలు ఎత్తిన వాళ్ళు ఎందుకంటారు అంటే, మీరు మీ పూర్వజన్మ కర్మ కొద్దీ ఒక జన్మను ఎత్తారు. కానీ ఎప్పుడైతే ఉపనయన సంస్కారం జరిగి అక్కడి నుంచి మీరు గాయత్రీదేవిని పట్టుకుంటారో మీ యొక్క తలరాత మీరే రాసుకున్నట్టు. అందుకని గాయత్రీదేవి ఉపాసన అనేటువంటిది ఎలాంటిది అంటే, మన తలరాత మనం రాసుకోవచ్చు. ఎందుకంటే గాయత్రీదేవి యొక్క ఆరాధన, గాయత్రి చేసుకోవడంలో ఏ పూట పాపం ఆ పూటే మనకి అయిపోతుంది. అంటే మనం ఎందుకు ఇబ్బంది పడతాం? పూర్వజన్మ కర్మనో లేకపోతే మనం గతంలో మనం చేసిన తెలుసో తెలియకో చేసిన పాపాల వల్ల మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ఏ పూట పాపం ఆ పూట మీరు క్లియర్ చేసుకున్నప్పుడు ఇంకెక్కడ ఇబ్బంది పడతారు మీరు? అందుకని గాయత్రి ఖచ్చితంగా చేయాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు గాయత్రి పూజ చేసుకున్న వాళ్ళకి అంత నష్టాలు కానీ అంత ఇబ్బంది కలగదంటారా? ఒకటేనమ్మా, ఇక్కడ నేను అనేది ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రోజు జిమ్కి వెళ్తున్నాడు మనిషి, రోజు జిమ్కి వెళ్తూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, బాడీ ఫిట్గా ఉంది. కానీ జిమ్తో పాటు అతనికి బాగా డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా, లేకపోతే బాగా జంక్ ఫుడ్ తినే హ్యాబిట్స్ ఉన్నా, ఇట్లాంటి హ్యాబిట్స్ ఉన్నా, లేకపోతే తెలుసో తెలియకో ఫుడ్ పాయిజన్ అయింది తీసుకున్నాడు, కానీ జిమ్కి వెళ్తున్నంత మట్టుకు దాని పని అదే దీని పని ఇదే పని చేస్తుందా లేదా? గాయత్రి చేసేవాడు ఏంటంటే మొట్టమొదటిగా కొన్ని అలవర్చుకోవాలి. ఏమిటవి అంటే శుచి, శుభ్రత, వాక్శుద్ధి, ఇవన్నీ కూడా పాటించాలి. కేవలం నేను గాయత్రి చేసేస్తానండి, నేను ఎన్ని పాపాలు చేసినా పర్లేదు అనేటువంటిది కాదు. అయితే గాయత్రి అమ్మవారి యొక్క అలంకరణలో బుద్ధి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ శారీ కానీ అమ్మవారికి కడతారు రెండవ రోజు. అలాగే పులిహోర, లేదా మనకి శాస్త్రంలో హయద్రానైక రసిక అనే నామం ఉంటుంది సహస్రనామాలు. అంటే పసుపన్నం అంటే అమ్మవారికి ఇష్టం. ఇక్కడ మనం ఏమనుకుంటాం, పసుపన్నం అంటే ఇష్టం, అయితే పసుపన్నం పెట్టేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది అంటే కాదు. పసుపుకు ప్రతీక గురువు. జూపిటర్ అంటే ఏంటి? జ్ఞానానికి ప్రతీక. సో మనం జ్ఞానవంతులు అవ్వడం అంటే ఆవిడకి ఇష్టం అని అర్థం, దాన్ని నిగూఢమైనటువంటి అర్థం. అంతేగాని అదేదో గాయత్రి అమ్మవారు అని మనం పసుపన్నం పెట్టేద్దాం, పులిహోర పెట్టేస్తే మనం ఎన్ని పాపాలు చేసినా పోతాయనుకోవడం తప్పు. సో ఎవరైతే గాయత్రీదేవి మంత్రం ఉంటే ఆ రోజు గాయత్రి చదువుకోవడం మంచిది, లేదా సర్వగాయత్రి అని ఉంటుంది, అందరూ పఠించవచ్చు. లేదు ఓం గాయత్రీ దేవి అయిన మహా చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఇక అన్నపూర్ణ, మూడవ రోజు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో, మీరు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వచ్చారు, ఏదో క్యారేజ్ మర్చిపోవడం, తెచ్చుకోలేదు,
ఒక్కసారి మా అన్నపూర్ణాదేవిని మనస్ఫూర్తిగా తలుచుకోగానే మీకు తెలియకుండానే మీ దగ్గరికి ఫుడ్ వస్తుంది. అంటే అలాగా ఆఫీస్లో ఎవరు ఆఫర్ చేయడం, అయ్యో ఇవాళ మన వాళ్ళు బర్త్డే అంత మనందరికీ ఫుడ్ పెడుతున్నారు, ఏదో ఒకటి. అంటే ఏదో రూపంలో మీరు ఆకలితో ఉండరు. ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం, అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. మీరు కాశీలో కనుక చూసినట్లయితే అమ్మవారు ఇలా గంట పట్టుకొని ఉంటుంటే శివుడు భిక్షపాత్రతో ఉంటాడు. దాని యొక్క అర్థం ఏమిటంటే అన్నం పెట్టే అమ్మని శివుడు కూడా గౌరవిస్తాడు, శివుడికి కూడా పెట్టేది అమ్మే అనేటువంటి నిగూఢమైనటువంటి అర్థం. అలాగే మీరు కాశీలో కనుక చూసినట్లయితే అన్నపూర్ణ దేవి యొక్క అక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంటుంది, ఎవరో ఆగలటం ఉండడానికి వీల్లేదు అనేటువంటి చక్కగా. అయితే ఎవరికైనా అరుగుదల సరిగ్గా లేకపోయినా, పిల్లలు కొంతమంది చూడండి మనం ఏం పెడుతున్నా సరే వాళ్ళకి సరిగ్గా అరగదు, అలా ఉన్నా, లేకపోతే వీళ్ళకి ఏ ఫుడ్ తిన్నా కొంత ఎలర్జీస్ లాంటివి వస్తుంటాయి కదా, ఫుడ్ సంబంధించిన విషయంలో కొంతమంది బాగోదు, పెద్దవాళ్ళు అయినా కూడా. అలాంటి వారికి కానివ్వండి, లేకపోతే నేను ఏది తినలేని పరిస్థితుల్లో ఉన్నాను, కొంతమంది బాధపడుతుంటారు చూడండి, ఎన్నో ఆస్తుందండి కానీ ఏమీ తినలేనండి అని. అటువంటి వారు గనక అన్నపూర్ణ ఆరాధన చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి వారికి. అలాగే అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన చేసే రోజు తెల్లటి వస్త్రాన్ని లేదా తెలుపు అండ్ పింక్ కలర్ కలిపినటువంటి వస్త్రాలను అమ్మవారికి సమర్పిస్తూ అన్నముతో చేసిన పదార్థాలే ఎక్కువగా చేస్తారు. అంటే బియ్యం పిండితో చేసేటువంటి పునుగులు లాంటివి, దద్దోజనం కానీ, పులిహోర కానీ, లేకపోతే అన్నంతో చేసేది ఏదైనా సరే ఎక్కువగా పెడుతూ ఉంటారు. రైస్తో ఏదైనా పెట్టొచ్చు, తెల్ల వస్త్రాలు ధరించాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే అన్నపూర్ణాదేవి యొక్క ఆరాధన చేసేవాళ్ళు ఎక్కువగా అన్నదానం ఇవ్వాలి. ఎంత అన్నదానం చేస్తుంటే అమ్మవారు అక్కడ ప్రసన్నం అవుతుంది, సంతోషిస్తుంది. అన్నపూర్ణాదేవి లక్షణమే అందరికి అన్నం పెట్టడం కదా, అందుకని. అవును గురుగారు, మీరు అన్నట్టు అన్నపూర్ణ దేవిని గనక ఆరాధిస్తే మనం ఎవరికైతే కడుపు నింపుతామో మనకు కూడా ఎప్పటికీ కూడా ఆకలి. ఏదైనా మనం దానం చేసామనుకోండి, ఏ దానం చేసినా కానీ ఒకటే ఏంటంటే అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. కాకపోతే మనస్ఫూర్తిగా చేయాలి. ఇప్పుడు ఈ పూజాది కార్యక్రమంలో కూడా గాయత్రీదేవి ఏదో హడావిడిగా చేసేస్తున్నాను కదా, మనసు పెట్టి పూజ చేయాలి. అమ్మ గాయత్రీదేవికి నేను చేస్తున్నా, గాయత్రీదేవి ఉందనే భావంతో చేయాలి. అన్నపూర్ణాదేవి అక్కడికి వచ్చింది, అన్నపూర్ణాదేవి అక్కడికి వచ్చి నా యొక్క పూజను స్వీకరిస్తుందని మనసుతో చేయగలగాలి, ఏదో హడావిడిగా. ఎందుకంటే పరమాత్మకి, ఆ మూల పరమాత్మ ఎవరైతే ఉంటారో, ఆ శక్తి ఆదిశక్తి ఎవరైతే ఉంటారో వారికి చాలా స్పష్టంగా మనం ఎలా చేస్తున్నాం ఏంటనే ఒక క్లారిటీ ఉందమ్మా. కాబట్టి ఆ యొక్క భావంతో చేయాలి. భక్తి, భావన, నమ్మకము, ఆ శ్రద్ధ లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా వేస్ట్. అవును గురుగారు, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.